చూడండి ప్రాబ్లం 2 లో సెకండ్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. z ఈక్వల్ టు x ప్లస్ iy. z ఇప్పుడు కూడా కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy అండ్ ఇఫ్ ద పాయింట్ p in the organ plane represents z, then describe geometrically the locus of p satisfying the equations అని ఉంది. ఈక్వేషన్స్ అండి. ఇక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ మీకు ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ జెడ్ సాటిస్ఫై చేసేటువంటి ఈ జెడ్ అనేది ఆర్గాన్ ప్లేన్లో జెడ్ అనేది ఎక్స్ ప్లస్ ఐ అయితే ఇది కోఆర్డినేట్ మనకి కోఆర్డినేట్ ప్లేన్లో పిఎక్స్ కామా వై అవుతుందండి. ఇది మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు ఆర్గాన్ ప్లేన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి ఆర్గాన్ ప్లేన్ కాంప్లెక్స్ నెంబర్ని ఆర్గాన్ ప్లేన్లో ఎలా రాస్తారు ఏంటనేది మనం చూసుకుందాం. అయితే ఇక్కడ ప్రాబ్లం దాన్ని మెసేజ్ ఇచ్చారు కాబట్టి మామూలుగా చేద్దాం. ఏంటండి దట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇది ఇచ్చిన వాల్యూ. చూడండి జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై అండ్ ఇఫ్ ద పాయింట్ పి ఇన్ ద ఆర్గాన్ ప్లేన్లో జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై పాయింట్గా ఉంటుంది. పి ఎక్స్ కామా వై అన్నమాట. లేదా z ఈక్వల్ టు x ప్లస్ iy ఈజ్ రిప్రజెంట్ ఇన్ ఆర్గాన్ ప్లేన్ px, y అని రాస్తాం. ఇది మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో చేయబోయే విధానం. అన్ని ప్రాబ్లమ్స్కి అంతే కామన్ అండి. అంతా కూడా జామెట్రీ ప్రాబ్లమ్స్, జామెట్రీలో వెళ్ళిపోతాయండి. కానీ మీ అంతా మీకు తెలిసిందే. ఏంటొచ్చింది ఇక్కడ ఏమంటే కాంప్లెక్స్ నెంబర్ని పాయింట్గా తీసుకోవడం, ఆ పాయింట్గా తీసుకుని ఆర్గాన్ ప్లేన్లో మామూలుగా మనం జామెట్రికల్గా చేసుకెళ్ళిపోతాం. దాన్ని డిస్క్రైబ్ జామెట్రికల్ అన్నాడు. డిస్క్రైబ్ చేయమని జామెట్రికల్గా డిస్క్రైబ్ చేయమన్నాడు. ద లాకస్ ఆఫ్ పి సాటిస్ఫైయింగ్ ది ఈక్వేషన్స్. అంచేత ఫస్ట్ నేను ఇక్కడ z ఈక్వల్ టు x ప్లస్ iy ఈజ్ రిప్రజెంట్ ఇన్ ఆర్గాన్ ప్లేన్ p x, y అని రాస్తాం. నెక్స్ట్ చాప్టర్ ఇప్పుడు మామూలుగా రాస్తాం ఏమో లేదా రాసిన పనలేదు. z ఈక్వల్ టు x ప్లస్ iy ఈజ్ రిప్రజెంట్స్ ఇన్ ఆర్గాన్ ప్లేన్ px, y. ఆర్గాన్ ప్లేన్ లో z ఈక్వల్ x ప్లస్ iy ఇస్ రిప్రజెంట్స్ ఇన్ ఆర్గాన్ ప్లేన్ px, y. ఇలా రాస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఇచ్చినా అది రాసుకొస్తాం. mod 2z మైనస్ 3 ఈక్వల్ టు 7 అండి. mod 2 ఇంటూ z అంటే మీకు x ప్లస్ iy ఉంది. ఆ వాల్యూ రాస్తాం -3 దట్ ఈక్వల్ టు 7. ఇక్కడ ఫస్ట్ a ప్లస్ i ఫార్మ్ మార్చుకోవడం కామన్ అండి. 2x ప్లస్ 2iy మైనస్ 3 ఈక్వల్ టు 7. mod 2x మైనస్ 3 అండి. ఇది రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ 2y ఇంటూ i దట్ ఈక్వల్ 7. ఇక్కడ మోడ్యులేషన్ ఫార్ములా ప్రకారం మీకు ఎలా రాస్తా అంటే రూట్ ఓవర్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్. రియల్ పార్ట్ అంటే 2x మైనస్ 3 హోల్ స్క్వేర్ అండి ప్లస్ ఇమాజినరీ పార్ట్ అండి 2y హోల్ స్క్వేర్ ఇట్స్ ఈక్వల్ టు 7 అండి. ఇక్కడ కేవలం మనం ఏం చేస్తామంటే అండి మోడ్యులేషన్ ఫార్ములా వేస్తాం. అలాగే తెలిమిని కూడా z ఈక్వల్ టు x ప్లస్ iy అని ఉంది. z ఈక్వల్ టు x ప్లస్ iy అయితే పాయింట్ p అనేది అక్కడ బిందువు అంటే ఇక్కడ మీకు అక్కడ ఆర్గాన్ తలం అంటాం తెలుగులో కూడా. ఏమో ఆర్గాన్ తలం అంటాం లేదా సంకీర్ణ తలం అని అంటాం. ఆర్గాన్ ప్లేన్ అంటే సంకీర్ణ తలం రిప్రజెంట్స్ అన్నాడు. అంటే దాన్ని ఏ విధంగా తెలియపరుస్తుందో చెప్తున్నాడు. జెడ్ని పి అనే పాయింట్ ఎక్స్, వైగా మనం తీసుకోవడం జరుగుతుంది. జామెట్రికల్గా అంటే మీకు తెలిసిందే. ఏమో జామెట్రియంగా మనం లాకస్ని పి అనేది ఏమో లాకస్ అంటే బిందువు అని అర్థం. ఇక్కడ సాటిస్ఫై ఈక్వేషన్ సాటిస్ఫై చేసేటువంటి జెడ్ యొక్క బిందు పదం కనుక మనం టోటల్గా చేస్తున్నది. అయితే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ iy అనే సంకీర్ణ సంఖ్యను ఆర్గాన్ తలంలో సూచించే బిందువు px, y అని రాస్తాం. అక్కడ రాయకపోయినా ఇబ్బంది ఏం లేదండి ప్రజెంట్. అయితే ఇక్కడ మిగిలినంతా కూడా కామన్గా ఉంది. అంటే రూట్ ఓవర్ x 2x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈక్వల్ 7 అని రాస్తున్నాం. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. స్క్వేరింగ్ చేస్తున్నానండి 2x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్. సింప్లిఫికేషన్ మీ ఇష్టం అమ్మ. 7 స్క్వేర్ ఇక్కడ 4x స్క్వేర్ మైనస్ 6x అనే 2 అని 12x ప్లస్ 9 ప్లస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 49. 4y స్క్వేర్ రాయాలి కదా.
2y హోల్ స్క్వేర్ 4y స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 12x మైనస్ 40 ఈక్వల్ టు 0. ద లాగస్ ఆఫ్ z ఈజ్ సర్కిల్ అవుతుందండి. సర్కిల్ అని ఎందుకంటే అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ 4 y స్క్వేర్ కోఎఫిషియంట్ 4 4 తో డివైడ్ చేస్తాం అనుకోండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 1 అవుతుంది కాబట్టి కోఎఫిషియంట్లు మనకి ఇది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. z యొక్క బిందు పదం చెప్పి రాస్తాం. లాగస్ ఆఫ్ z ఈజ్ తెలుగు అయితే z యొక్క బిందు పదం ఒక వృత్తము అంటారు. ఇది చేసేటువంటి విధానం. z ఈక్వల్ టు x ప్లస్ i అనేది కామన్. ఇక్కడ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఏంటో చూడండి. సెకండ్ ప్రాబ్లం చెప్పండి దాంట్లో ఏముందో అది నేను చేస్తాను. ఏమన్నా సెకండ్ ప్రాబ్లం mod z square equal to 4 real part of z plus 2 ఉంది. అంటే ఇక్కడ ఏమీ లేదు అన్ని ప్రాబ్లమ్స్ కూడా కామన్ అండి. ఇది ఈక్వేషన్స్ లో z కామన్ అంటే అదే పాయింట్ రాసాం. ఇప్పుడు సింప్లిఫై చూద్దాం. ఇప్పుడు z equal to x plus i అనేది నేను ఆర్డర్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నానో చూసాం. ఇప్పుడు నా ఇక్కడ z స్క్వేర్ ఉందండి. మీరు ఇలా కంటిన్యూ చేసిన పర్వాలేదు. ముందు సింప్లిఫై చేసి రెండు సబ్స్టిట్యూట్ చేద్దాం. అది ఫస్ట్ మీకు z స్క్వేర్ మాడ్ అయ్యారు. z స్క్వేర్ మాడ్ వేసినా మాడ్ z స్క్వేర్ ఒకటే. నేను చెప్పాను ముందే మాడ్ z స్క్వేర్ అంటే అనుకోండి. మాడ్ z స్క్వేర్ అంటే మాడ్ z హోల్ స్క్వేర్. మాడ్ z అంటే మాడ్ x ప్లస్ i బై హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇది మాడ్ z స్క్వేర్ అంటే. తర్వాత 4 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z ప్లస్ 2 అని z ప్లస్ 2 ఫైండ్ అవుట్ చేస్తానండి. z అంటే x ప్లస్ i బై ప్లస్ 2 అని. ఇక్కడ x ప్లస్ 2 ప్లస్ i బై అని ఉంది రియల్ పార్ట్ x ప్లస్ 2. ఇక్కడ రియల్ పార్ట్ ఆర్యా ఆఫ్ z ప్లస్ 2 అన్నాడు కాబట్టి ఆర్యా ఆఫ్ z ప్లస్ 2 అంటే ఏమవుతుందండి x ప్లస్ 2 వస్తుంది. ఇప్పుడు 4 ఇంటూ r ఇప్పుడు చూసుకుందాం. నా మనకి గివెన్ ఏమైనా ఇచ్చిన కండిషన్ దాంట్లో రాద్దాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. mod z square equal to 4 into real part of z plus 2 that equal to mod z square అంటే మనకి ఎంత ఉందండి x square plus y square plus 4 into real part of z plus 2 అంటే ఇక్కడ x plus 2 రావడం. x square plus మల్టిప్లై చేస్తూ లెఫ్ట్ సైడ్ కి ఎన్ని లెఫ్ట్ సైడ్ అనేది -4x -8 equal to 0. మీరు లాగస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -8 equal to 0. ఈ విధంగా చేస్తామండి. సింప్లిఫై చేసుకున్నప్పుడు మీ ఇష్టం అండి. mod z స్క్వేర్ కట్టినా z స్క్వేర్ కట్టి mod కట్టుకున్నా మీ ఇష్టం. ఏమ్మా మీరు ఫార్ములా ఇచ్చారు. mod z స్క్వేర్ అన్నా mod z హోల్ స్క్వేర్ అన్నా ఒకటే అని చెప్పి చేసాం మనం ప్రాబ్లమ్ ఇలాగే. అంతేత 4r అంటే రియల్ పార్ట్ ఆఫ్ z ప్లస్ 2 అన్నాడు. z ప్లస్ 2 యొక్క రియల్ పార్ట్ కావాలి. అంటే z ప్లస్ 2 ఫైండ్ అవుట్ చేశాను. దాని నుంచి రియల్ పార్ట్ రాశాను. దాన్ని 4 తో మల్టిప్లై చేసి ఈక్వల్ చేస్తాను. ఇదని చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం మనకి థర్డ్ ఏమో చూడండి. దాంట్లో థర్డ్ ఏమన్నా mod z plus i whole square mod z minus i whole square equal to 2 ఇది mod z plus i whole square minus mod z minus i whole square equal to 2 అంటారు. సేమ్ అక్కడ డైరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి గివెన్ ఏవైతే ఇచ్చిన స్టేట్మెంట్ నావే చెప్పి రాస్తాను డైరెక్ట్ గానే. mod z plus i whole square minus mod z minus i whole square equal to mod z అంటే x plus i y plus i whole square minus x plus i y minus i whole square equal to 2. ఇప్పుడు mod x plus i కామన్ చేస్తే y plus 1 whole square mod square whole square అంటే mod x plus i కామన్ చేస్తే y minus 1 whole square equal to. ఫస్ట్ mod అంటే ఏంటి రాసి whole square అర్థం. mod ఫార్ములా ప్రకారం రూట్ ఓవర్ x square plus y plus 1 whole y plus 1 whole square. ఇక్కడ mod స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఇది రాస్తున్నాను. mod స్క్వేర్ మైనస్ రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ అని mod స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాస్తున్నాను. దట్ ఈక్వల్ టు ఇప్పుడు రూట్ స్క్వేర్ ఏమో క్యాన్సిల్ అయింది అనుకోండి.
అక్కడ x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంటుంది మైనస్ ఆఫ్ చూడండి కదా ఈ మొత్తం వాల్యూకి మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంటుంది దట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ మల్టిప్లై చేస్తే రాస్తాను మైనస్ x స్క్వేర్ అండి మైనస్ y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈక్వల్ టు 2 మొత్తం ఎక్స్పాండ్ చేస్తూ మైనస్ ఇక్కడ x స్క్వేర్ అండి మైనస్ x స్క్వేర్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ ఇది కూడా మైనస్ అవుతుందండి ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ 1 స్క్వేర్ 1 మైనస్ 1 అండి ప్లస్ మైనస్ 2y ప్లస్ 2y క్యాన్సల్ x స్క్వేర్ y స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 కూడా క్యాన్సల్ అయితే 4y ఈక్వల్ టు 2 అండి ద 2y ఈక్వల్ టు 1 అవుతుంది. మనకి 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 అనేటువంటి లాకాస్ అవుతుంది 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఓకే నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం అమ్మా. ఇందులో థర్డ్ లో ఫోర్త్ ప్రాబ్లం చూద్దామండి. థర్డ్ లో ఫోర్త్ ప్రాబ్లం చెప్పండి. మాడ్ z plus 4i ఈక్వల్ టు 10. ఈ ప్రాబ్లం కొంత లెంత్ అయిపోతుంది సింపుల్గా జాగ్రత్త చేసుకోవాలి. చూద్దాం ఇదంతా కూడా జామెట్రీలోకి వెళ్ళిపోతుంది శుద్ధిగానండి. మీరు ఫస్ట్ ఇయర్లో లాకాస్ చేశారు కదండి ఫస్ట్ ఇయర్లో జామెట్రీలో లాకాస్ చేశారు మీరు కోఆర్డినేట్ జామెట్రీలో సేమ్ లాకాస్లో ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయండి. ఫస్ట్ ఇయర్లో పిఏ ప్లస్ పిబి ఈక్వల్ టు 4 అని ఏమో ఏరియా ట్రయాంగిల్ ఈక్వల్ టు 200 అని ఇచ్చేసారు కదా ఆ టైప్ మనం అని చెప్పి తీసుకున్నాను. మాడ్ z ప్లస్ 4i ప్లస్ z మైనస్ 4i హోల్ స్క్వేర్ అంటే ఈజీగా అయిపోయేదండి. మనకు హోల్ స్క్వేర్ లేవు చేత మనమే హోల్ స్క్వేర్ చేసుకోవాలి. z అంటే ఏంటంటే x ప్లస్ iy ప్లస్ 4i మాడ్ ప్లస్ x ప్లస్ iy మైనస్ 4i ఈక్వల్ టు ఓకేనా. చూడండి ఇక్కడ మనం ఏ ప్లస్ ఐబీ ఫార్మ్ రాయాలి కాబట్టి మాడ్ ఎక్స్ ప్లస్ ఐ కామన్ చేస్తున్నాం వై ప్లస్ 4 మాడ్ ఎక్స్ ప్లస్ ఐ కామన్ చేస్తే వై మైనస్ 4. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ లాగే ఉంది అక్కడ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి రూట్ ఎస్ స్క్వేర్ నెంబర్ అనేది క్యాన్సిల్ ఈజీ అయిపోయింది. ఇప్పుడు అలా కాదు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10. మనకి ఫస్ట్ ఇయర్లో మనం పిఏ ప్లస్ బీబీ ఈక్వల్ టు 10 అయింది అనుకోండి. డిస్టెన్స్ కట్టేవాళ్ళం కదా పీకీని ఏకీని రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 2 ఇలా రాసుకొచ్చేవాళ్ళం పీకీని. మరి ఇప్పుడు ఇలా స్క్వేరింగ్ చేసాం అనుకోండి డబల్ రూట్స్ వచ్చేస్తుంటే ఇబ్బంది అవుతుంది. రూట్లో 2 ఇంటూ 2 ఏమిటి ఏమంటే 2 ఇంటూ రూట్ కింద అవుతుంది. అది కష్టం అవుతుంది కాబట్టి సింగిల్ రూట్ అయితే కొడలేదు కొంచెం కష్టం అవుతుంది. ఇందులో ఏదో వాల్యూని లెఫ్ట్ సైడ్కి మనం టెక్నిక్స్ లెఫ్ట్ సైడ్ అండి మనం ఏది తీసుకున్నా పర్వాలేదు మీ ఇష్టం అండి. నేను చేస్తున్నాను మైనస్తుందని తీసుకెళ్తున్నాను. దాని ఈక్వల్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 మైనస్ ఈ వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకోవడం జరిగింది. రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ అదే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నమాట. రూట్ తీసుకుని చేద్దాం. ఇంకోటి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తా ఉన్నాను బోత్ సైడ్స్. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుందంటే చాలా మంది ఇక్కడ స్క్వేర్ రూట్ పోయిందామంటే చాలా మంది చేసేది లేదండి. స్క్వేరింగ్ చేస్తాం కాబట్టి ఇది అమ్మ హోల్ స్క్వేర్ అవుతుంది. అంచేత స్క్వేర్ రూట్ పోయి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్ అని ఏమన్నా ఇక్కడ చూడండి ఇక్కడ చేస్తే మరి ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండి. ఏ మైనస్ ఏ ఇది మైనస్ బి అని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ అందులో డైరెక్ట్గా రాస్తున్నాను.
ప్లస్ బీ స్క్వేర్ అని ఒకసారి రాస్తున్నానండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 4 అమ్మ హోల్ స్క్వేర్ కింద రాసి మైనస్ 2 ఇంటూ 10 ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ that equal to the x square plus y square minus 8y plus 16 అండి 10 square and 100 plus square root పోతే ఇక్కడ x square ఏమా what y square plus 8y plus 16 minus 20 into root over x square plus కూడా ఎక్స్పెక్ట్ చేసి రాసుకుంటే రాసుకోండి y square plus 4y 8y plus 16 అండి ఏమా చూడండి x square y square క్యాన్సిల్ అవుతుంది 16 కూడా క్యాన్సిల్ అయింది ఈ వాల్యూని టేక్ దిస్ రైట్ సైడ్ అయింది ఈ వాల్యూ టేక్ ది లెఫ్ట్ సైడ్ అనుకోండి 20 into root over x square plus y square plus 8y plus 16 equal to ఇక్కడ 100 ఉంది అమ్మ ప్లస్ 8y ప్లస్ 100 అని రాస్తాను స్క్వేరింగ్ చేసినప్పుడు 20 స్క్వేర్ చేయడం కష్టం అనిపిస్తే కామన్ వస్తుందండి 2 కామన్ తీసుకుని క్యాన్సిల్ చేసేసి అర్థమైందండి 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసుకున్న పర్లేదు సరిపోయిందా 16 అవుతుందా అయితే మీకు 4 కామన్ వస్తుందండి ఇక్కడ 20 ఇంటూ లేదా స్క్వేరింగ్ చేసుకున్నా పర్లేదు 20 into root over ఒక స్టెప్ అయిన పర్లేదు x square plus y square plus 8y plus 16 అండి దట్ ఈక్వల్ 4 కామన్ చేస్తే 4y plus 25 4 దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు స్క్వేరింగ్ చేస్తాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే అగైన్ స్క్వేరింగ్ అండి అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇక్కడ 5 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుందమ్మా 25 into x square plus y square plus 8y plus 16 equal to this square చేద్దాం కాబట్టి 16y square కదా 16y square plus తర్వాత 25 625 plus 2 into 4y into 25 ఒకసారి రాస్తున్నానండి ఇక్కడ చూడండి 25x square plus 25y square plus 25 into 8 అండి m 200 y plus 25 into 16 అంటే మీ ఇంచు 400 వస్తుంది 400 equal to 16y square plus 625 plus ఇది మల్టిప్లై చేసాం అనుకోండి చూడండి 8 అదే మీకు చూడండి 15 4 200y 200y ఇక్కడ వస్తుంది ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది బోత్ సైడ్స్ రిమైనింగ్ వాల్యూ సింప్లిఫై చేస్తాను చూడండి 4 ప్రాబ్లమ్స్ అయిపోయింది కదా దీంతో ఇంకేం కదా జడ్కి చేస్తాను నేను ఇదంతా కూడా ఫస్ట్ ఇయర్లో లాకాస్లో చేశానండి ఇది కొత్తగా ఇప్పుడు చేస్తానంటే చూడక్కర్లేదు మీరే వేసుకోవాలి యాక్చువల్లీ 25 x స్క్వేర్ ప్లస్ 25 y స్క్వేర్ ఒకసారి చూడంతా కూడా ఈ వాల్యూస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొద్దామండి ఏదో 400 తీసుకెళ్ళి ఆన్సర్ పెట్టి రాద్దానండి 25x స్క్వేర్ ప్లస్ 25y స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 400 మైనస్ 625 ఈక్వల్ టు 0 అయితే మనకి ఇక్కడ 25x స్క్వేర్ ఉంది ప్లస్ ఇక్కడ మీకు మైనస్ ప్లస్ ఎలా అవుతుంది ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 225 ఒకవేళ ఆన్సర్ ఎలా ఉండొచ్చండి లేదా 25 x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ 225 ఉండొచ్చు ఎలా రాసుకున్నా పర్వాలేదు అంటే సింప్లిఫై చేసాం కండి ఇది ఎలిప్స్ ఈక్వేషన్ అవుతుంది ఇక్కడ చూడండి x స్క్వేర్ వాల్యూ 25 y స్క్వేర్ వాల్యూ 9 ఉంది డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అంటే మీకు ఎలిప్స్ అని ఎప్పుడు అంటే 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఈక్వల్ టు 225 అని రాసి 225 తో డివైడ్ చేసాం అనుకోండి 25x స్క్వేర్ బై 225 ప్లస్ 9y స్క్వేర్ బై 225 ఈక్వల్ టు 100 రాస్తాం ఎలిప్స్ ఈక్వేషన్లో ఇది 25 దీంట్లో ఎగ్జామ్ అండి 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 9 దీంట్లో
25 టైమ్స్ క్యాన్సిల్. దీన్ని x స్క్వేర్ బై 9 ప్లస్ y స్క్వేర్ బై 25 ఈక్వల్ టు 1. అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అవుతుంది ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే ఈక్వల్ 1. ఎలిప్స్ ఈక్వేషన్ అన్నమాట. మనం ఇంతవరకు చేయక్కర్లేదు. మనకు వచ్చిన ఈక్వేషన్ ఇలా కానీ ఇక్కడ రిక్వైర్డ్ లాకస్ ఆపేస్తే అయిపోతుంది. ఏమ్మా ఇది లాకస్ అన్న. ఎలిప్స్ అంటే తెలుగులో దీర్ఘవృత్తం అండి, పెద్దది అనమాట దీర్ఘం. ఈ విధంగా థర్డ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మీకు 4లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4లో 2 ఉన్నాయండి, చేద్దాం. 4లో 2, ఆ 4లో 2 ప్రాబ్లమ్స్ అయిపోయినప్పటికీ మీకు హిస్టరీ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయినట్టు అండి. ఇక్కడ డిఎక్సైజ్ ఒకటి ఉంటుంది. సేమ్ డిఎక్సైజ్ కూడా అలాగే జామెట్రికల్గా ఉంటాయండి. ఇది డిఎక్సైజ్లో వచ్చిన ప్రాబ్లం మీకు సిఎక్సైలో వచ్చిందండి, ఎందుకంటే లేదు. ఎందుకంటే మీకు ఆర్గన్ ప్లాన్ అంటే మీకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మ్యాటర్ ఉంటుంది. తర్వాత చేయవలసిన ప్రాబ్లమ్స్ అంటే ప్రతి కొన్ని కూడా ఇక్కడ చేస్తాం మనం. ఏదో చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు Z1, Z2 ఆర్ 2 నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. సాటిస్ఫైయింగ్ mod Z1 plus Z2 equal to mod Z1 plus mod Z2. Then show that RZ1 plus minus RZ2 equal to 0. RZ1 minus RZ2 equal to 0. ఇవన్నీ తెలుగు మీడియం ఇక్కడ అవసరం ఉండదండి, ఇబ్బంది లేకపోతే. అయితే ఇది ఎలా చేయలేదు అర్థం కాదని జస్ట్ మీరు ఇంగ్లీష్ మీడియం కోసం చెప్తాను. అయినా తెలుగు మీడియం చూడండి. Z1 Z2 మనకి రెండు కూడా సంఖ్యలు అంటే ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి అనమాట అండి. అంటే దాన్ని తృప్తిపరిచేటటువంటి అక్కడ mod Z1 plus Z2 ఈక్వల్ టు mod Z1 plus mod Z2ని తృప్తిపరిచే Z1 Z2 అనమాట అండి, సంఖ్యలు. అయితే ఆ Z1 మైనస్ ఆ Z2 ఈక్వల్ టు 0. RZ1 అని చెప్పాం మీకు, ఆంప్లిట్యూడ్ లేదా మీకు తెలియతే ఆయామం. అయితే ఇప్పుడు ఎలాగంటే ఈ ప్రాబ్లం కూడా కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది. లెట్ Z1 ఈక్వల్ టు మనకి x1 ప్లస్ i1 అని తీసుకుంటాం. అండ్ Z2 ఈక్వల్ టు x2 ప్లస్ i2 తీసుకుని ఇచ్చిన కండిషన్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. నౌ mod Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు mod Z1 ప్లస్ mod Z2. ఇది కండిషన్, గివెన్ కండిషన్. ఇది mod Z1 ప్లస్ Z2 కట్టాలి కాబట్టి డైరెక్ట్ చేస్తాను. ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ i కామన్ తీస్తూ y1 ప్లస్ y2 రాస్తున్నాను. x1 ఇక్కడ Z1 Z2 రెండు మోడ్లో ఉన్నాయి, సో ఇలా యాడ్ చేసాను. దట్ ఈక్వల్ టు mod x ప్లస్ i/y1 x1 i/y1 ప్లస్ mod x2 ప్లస్ i/y2. అయితే ఇప్పుడు మనం మామూలుగా ఈ వాల్యూ మోడలేషన్ ఉంది కాబట్టి 2 పవర్ x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్. దట్ 2 పవర్ ఇది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. మీరు ఇందాక సార్ రెండు రూట్లో పక్కన వస్తే స్క్వేర్ చేయాలంటే కష్టం అన్నారు కదా, తప్పనప్పుడు మీరు అప్లై చేయాలి. ఏమన్నా అవకాశం ఉన్నప్పుడు ఈజీ కోసం చేసుకున్నాం, అలా చేసినా వస్తుంది, రాదని కాదు. మనకు కొంచెం ఈజీగా రావాలంటే 2 రూట్స్ లేక చూసుకోవాలి, పోవాలంటే కష్టం. కొన్ని ఎలా తీసుకొచ్చిన ఇది రూట్గానే ఉంది. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమన్నా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. ఏమన్నా అయితే స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్. ఇక్కడ మాత్రం x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. తర్వాత మీకు ప్లస్ 2 ఇంటూ రూట్ ఓవర్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. మరి అనౌన్స్మెంట్ వచ్చు. ఓకే అండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఎక్స్పెండ్ చేస్తాం అనుకోండి. x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ 2x1 x2 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2y1 y2 ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్
y1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ అండి ప్లస్ 2 ఇంటూ రూట్ ఓవర్ మల్టిప్లై చేయకుండా అలా ఉంచండి లాస్ట్ వరకు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ లాస్ట్లో చేయాలి తప్ప చూద్దాం ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి రిమైనింగ్ వాల్యూస్ ఏమైనా చూద్దాం ఇక్కడ 2x1 ఒకసారి 2 కామన్ తీసేస్తాను 2 ఇంటూ x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఓవర్ ఇప్పుడు మల్టిప్లై చేస్తే చేసేయండి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ 2 క్యాన్సిల్ చేస్తున్నాం మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి చేస్తే ఇక్కడ x1 చూడండి x1 x2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ 2x1 ఇంటూ x2 y1 ఇంటూ y2 ఈక్వల్ టు మల్టిప్లై చేసి రాసేయండి x1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ తర్వాత చూడండి x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ మీకు x2 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ y2 స్క్వేర్ ఈ y1 స్క్వేర్ y2 స్క్వేర్ y1 స్క్వేర్ y2 స్క్వేర్ x1 స్క్వేర్ x2 స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ ఏమన్నాయి చూడండి అక్కడ x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ తర్వాత x2 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 2x1 x2 ఇంటూ y1 y2 ఈక్వల్ టు 0 దీన్ని సింప్లిఫై చేస్తాను ఇది అరేంజ్ చేసేస్తున్నాను అండి వాల్యూ అంతా ఇక్కడ ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఫార్ములా కింద రాస్తాను ఎలాగంటే x1 y2 హోల్ స్క్వేర్ తర్వాత x2 y1 హోల్ స్క్వేర్ 2 ఇక్కడ x1 ఉన్నప్పుడు y2 ఉంది తర్వాత x2 ఉన్నప్పుడు y1 ఉంది ఈక్వల్ టు 0 ఫార్ములా x1 y2 మైనస్ x2 y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab దట్ ఈక్వల్ టు మీకు x1 y2 మైనస్ x2 y1 ఈక్వల్ టు 0 దీన్ని మీకు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అదే రైట్ సైడ్ చూడండి మనం టేక్ దిస్ రైట్ సైడ్ అనుకోండి x1 ఇక్కడ రాస్తున్నానండి ఓకే ఈ ప్లేస్ కనబడుతుందా ఓకే నెక్స్ట్ x1 y2 ఈక్వల్ టు x2 y1 మనకి ఆర్గ్ ఏమనుందండి z1 ఉంది ఫస్ట్ పోలండి y2 బై x2 ఈక్వల్ టు y1 బై x1 బోత్ సైడ్స్ చాలా అప్లై చేశారనుకోండి tan ఇన్వర్స్ ఆఫ్ y2 బై x2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y1 బై x1 ఇది ఆర్గ్ z2 అండి ఆర్గ్ z2 ఎందుకన్నా అంటే z2 చూడండి ఏముందో దీనికి ఆర్గ్ రాయండి ఆర్గ్ z2 అన్నా అనుకోండి ఏమవుతుంది ఆర్గ్ z2 tan ఇన్వర్స్ ఆఫ్ y2 బై x2 అండి y2 బై x2 అంటే ఆర్గ్ z2 ఇది ఆర్గ్ z1 అంటే మనకి ఎలా కావాలంటే అలా రాయండి ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2 ఈక్వల్ టు 0 ఇది ప్రూవ్ చేయడం ఈ ప్రాబ్లం సో దట్ అన్నాడు కాబట్టి ఇక్కడికి ఇలా ప్రూవ్ చేసుకొచ్చామండి 4లో సెకండ్ ప్రాబ్లం ఉందండి చూద్దాం P point P represents Z in the argand plane. Z in the argand plane. Argand plane. And mod Z minus A by mod Z minus A by mod Z plus A. Z plus A. ఇలా ఉందమ్మా సెపరేట్ గా లేదు మొత్తం mod ఉందా Whole all mod ఓకే అమ్మా mod of Z minus A by Z plus A equal to 1. 1 ఓకే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడమ్మా
ఫస్ట్ ఇప్పుడు చేస్తాం దెన్ real part of a not equal to 0. దెన్ Real part of a not equal to 0. రియల్ పార్ట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 Then show that. then show that Then find the locus of p. మీరు ఈ ప్రాబ్లమ్ చేశారు ఆటోమేటిక్గా ఎక్కడంటే మీకు థర్డ్లో సెకండ్లో ఫోర్త్ ప్రాబ్లం అండి ఏ అయితే ఉంది కదా సేమ్ అలాగే చేస్తాం అమ్మా చూడండి జెడ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ఐవై అన్నాడు అండ్ ద పాయింట్ పి రిప్రజెంట్స్ జెడ్ ఇన్ ద ఆర్గన్ ప్లేన్ లోని జెడ్ రిప్రజెంట్ చేసే పాయింట్ ఏంటి పి ఎక్స్ కామా వై అన్నమాట అండ్ మాడ్ జెడ్ మైనస్ ఏ బై జెడ్ ప్లస్ ఏ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు రియల్ పార్ట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అండి అంటే మీకు ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు రియల్ పార్ట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫైండ్ ద లాకస్ ఆఫ్ పి అన్నాడు ఇప్పుడు ఈ సొల్యూషన్ చూడండి మామూలుగా రాయడం ఏం చెప్తామంటే దట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ రిప్రజెంట్ let the point let the complex number z equal to x plus iy is represents in an organ plane px comma y అని రాస్తాం నెక్స్ట్ వాట్ గివెన్ మనకి ఏమనిచ్చాయండి వాట్ z minus a by z plus a equal to 1 h. Then mod z minus a by mod z plus a by h equal to 1. Mod z minus a equal to cross multiply చేసాం కండి mod z plus a అన్నా కదా z అంటే ఏమన్నా మన దగ్గర x plus iy minus a x plus iy plus a the mod x minus a plus iy plus equal to mod x plus a plus iy mod ఉంది కాబట్టి రూట్ ఓవర్ ఎలా రాస్తాం దీన్ని x minus a whole square plus y square equal to root over x plus a whole square plus y square squaring on both sides అన్నాం అనుకోండి x minus a whole square plus y square equal to x plus a whole square plus y square cancel అవుతుంది ఎక్స్పాండ్ చేస్తే x square minus 2ax plus a square equal to x square plus 2ax plus a square cancel చేస్తాం x square cancel చేస్తాం 4ax equal to 0 రియల్ పార్ట్ a నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు కాబట్టి a 0 కాదు కాబట్టి 4 0 కాదు కాబట్టి x equal to 0 అవుతుంది లేదంటే x by 4 అని రాస్తాం 0 అవుతుంది x ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్ అన్నమాట లాకస్ తెలియని వాళ్ళకి z ఈక్వల్ టు x ప్లస్ iy అనేటువంటి ఈ సంకేత సంఖ్యను ఆర్గాన్ తలంలో px, y అనే పాయింట్గా సూచిస్తే మరియు z మైనస్ a బై z ప్లస్ a ఈక్వల్ టు 1 అయినప్పుడు అక్కడ రియల్ పార్ట్ అంటే ఏం లేదండి a అనేది నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు అంటే ఇక్కడ కోసం a నాట్ ఈక్వల్ టు 0 లేదా a ఈక్వల్ టు 0 అని తీసుకొచ్చు కదా మీరు 4 అంటే ఎలా అవుతుంది ఇక్కడ రెండుగా ప్రొడక్ట్ 0 అవుతున్నప్పుడు a 0 అవుతుంది x 0 అవుతుందని కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ a అనేది 0 కాదు కాబట్టి x 0 అవుతుందని రాసుకోవడానికి ఇవ్వడం జరిగిందండి ఇది లాకస్ ఆఫ్ జెడ్ కొట్టమన్నాడు లాకస్ అంటే బిందు పదం p యొక్క బిందు పదం కట్టమని చెప్పేసి ఇచ్చారండి ఇదని ప్రాబ్లం చేయడం మీకు ఈ విధంగా 3x అనేది 1c అనేది కంప్లీట్ చేయబడింది నెక్స్ట్ మీకు ఆర్గాన్ ప్లేను జామెట్రికల్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ఆర్గాన్ ప్లేన్ లేదా ఆర్గాన్ డయాగ్రామ్ అని ఉంది ఆ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆర్గాన్ ప్లేన్ గురించి కట్టండి నెక్స్ట్ క్లాస్లో